హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు సినీ ఫైల్స్. ఇప్పుడే పుష్ప 2 మూవీ చూసొస్తున్నాను. నాకైతే ఇంకా అందులోంచి బయటికి రాలేదు. నేనేం చూసానో నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగానే ఇది నేను చూసానా అనేది. అంటే అల్లు అర్జున్, సుకుమార్ ఒక తాండవం. అది అది అంటే నాకు మాటలు రావట్లేదు, అది ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు. అసలు అల్లు అర్జున్, యూ డిజర్వ్ ఆల్ ద అవార్డ్స్ అండ్ దిస్ మూవీ డిజర్వ్ టు బ్రేక్ ఎవ్రీ రికార్డ్ పాసిబుల్. ఉన్న రికార్డ్స్ అన్నీ లేచిపోతాయి, ట్రస్ట్ మీ. అసలు ఏమున్నాయి సీక్వెన్సెస్ కొన్ని, యాక్టింగ్ వైజ్ అసలు ప్రతి ఒక్కరు, ఎవ్రీ వన్ వాజ్ వండర్ఫుల్. అసలు ఫహాద్ ఫాజిల్ లాంటి ద బెస్ట్ యాక్టర్, హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. స్టిల్ నీకు కనిపించాడు అల్లు అర్జున్ ముందు. అసలు ఎంత బాగుంటాయి పర్ఫార్మెన్సెస్. రష్మిక ట్రాక్ అసలు I don't want to give any spoilers right now, but there are few scenes. రష్మిక వాజ్ వావ్, ట్రస్ట్ మీ. అసలు సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంది. ఆల్రెడీ ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ షెకావత్ వర్సెస్ పుష్పరాజ్ ఫేస్ ఆఫ్. ఇట్ వాజ్ వెరీ గుడ్. అక్కడ నుంచి వెళ్ళింది సినిమా అసలు ఎక్కడికి అసలు మనము ఇమాజిన్ చేసుకున్న స్టోరీస్ కాదు. అసలు ఆల్ ద గెస్ అవన్నీ కాదు. ఇది ప్యూర్ అల్లు అర్జున్ ఇన్ అ గాడ్ అవతార్. ఇది ట్రాన్స్ అనే పదం వాడాలేమో ఇక్కడ. గూస్ బంప్స్ అనేది కూడా చాలా తక్కువే. ఎక్కడికో వెళ్ళాం. ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. కమింగ్ బ్యాక్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ వాజ్, అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. సూసేకి వాజ్ అ సర్ప్రైజ్ టు మీ. అండ్ ఫీలింగ్ సాంగ్ అండ్ కిసిక్ రెండు బాగున్నాయి. అంటే మూవీ ఎంత బాగుందంటే సాంగ్స్ ఆల్రెడీ చాలా బాగున్నా కూడా ఇవి ఓవర్ షాడో చేసేస్తున్నాయి. ద క్లైమాక్స్ సీక్వెన్స్ అండ్ ద జాతర ఎపిసోడ్ అవి ఇంకా మైండ్లోంచి పోవట్లేదు. నేను ఏది చెప్పినా అదే చెప్తాను ఇంకా. కమింగ్ బ్యాక్ టు యాక్టర్స్, సునీల్ అండ్ అనసూయ, జగపతి బాబు, రావు రమేష్, వీళ్ళకి కొంచెం ఎక్కువ రోల్స్ ఉన్నాయి ఈ పార్ట్లో. ఐ థింక్ దే డిడ్ ఫైన్, లైక్ ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టే సిమిలర్. అండ్ ద డ్రాబ్యాక్ ఆర్ ఐ వుడ్ సేస్ అక్కడక్కడ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అగైన్ వండర్ఫుల్. యాక్చువల్లీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఇట్ ఎలివేటెడ్ ద మూవీ టు ద నెక్స్ట్ లెవెల్. కానీ కొంచెం సింక్ ఇష్యూస్ ఆర్ వాయిస్ దగ్గర ఏమన్నా సింక్ ఇష్యూస్ ఉన్నాయేమో అని కొంచెం అనిపించింది. అదర్ దాన్ దట్ దేర్ ఆర్ స్టిల్ ఎండ్స్ స్టిల్ లెఫ్ట్. ఇంకా ట్రాక్స్ అన్ని కంప్లీట్ చేయలేదు. సో దేర్ ఆర్ స్టిల్ మెనీ క్వశ్చన్స్. కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని అవ్వలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ పార్ట్ 3. సో దెర్ ఈస్ లిటిల్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్, బట్ డెఫినెట్లీ లెంత్ డజంట్ మ్యాటర్. 3.5 hours అసలు తెలియలేదు. ట్రస్ట్ మీ, సెకండ్ హాఫ్ వాజ్ కంప్లీట్లీ ఇన్ అ ట్రాన్స్ మోడ్. నీకు ఒక సెకండ్ కూడా తెలియదు ఏం చూస్తున్నాం అనేది ఉంటుంది. ఒక్క చిన్న లో మూమెంట్. నాకైతే నెగిటివ్స్ వెతికితే ఎక్కడో మూలకేదో చిన్నవి ఉంటాయేమో, కానీ ఐ డోంట్ థింక్ అసలు వీటన్నిటి ముందు నెగిటివ్స్ అనేవి కనిపించవు. సో మై ఒపీనియన్ ఈస్ I had one of the best theatrical experiences in my life. This is one statement I want to give. Wow. Adi guys, we'll come with a detailed review very soon, along with my friend Surya. Okay guys, bye bye.